సినీ గోయర్ పాఠకులకి ప్రేక్షకులకి గజల్ శ్రీనివాస్ నమస్కారాలు. అంటే యాక్చువల్గా మా ఇంటి పేరు అయితే చాలామంది ప్రపంచానికి తెలియదు. మా ఇంటి పేరు కేసీరాజ్ అని. సో చిన్నప్పటి నుంచి నన్ను వేరే పాలకొల్లో పిలుస్తుండేవారు సాయిరామ్. నేను సాయిబాబా భక్తుని అనమాట. పొద్దున్నే లేచి నా దైనందిన జీవితం ఎట్లా ఉండదంటే మా అమ్మగారు నన్ను పొద్దున్నే 4 o'clock లేపేవారు. పదరా నగర సంకీర్తనకి వెళ్దామనేవారు. 4:30కి లేచి భగవాన్ సత్యసాయిబాబా గారి భక్తులు మా కుటుంబం అంతా. పొద్దున్నే లేచి 4:30కి నగర సంకీర్తన చేసుకుని ఆ తర్వాత కాలేజ్కి వెళ్ళి స్కూల్కి వెళ్ళి మళ్ళీ మధ్యాహ్నం 1 గంట ప్రాంతాలకి ఏదైనా గుడికి వెళ్ళి మా అమ్మగారు ఫుడ్ ప్యాకెట్స్ ఇస్తే నారాయణ సేవ, పేదవాళ్ళు ఎవరికైనా ఫుడ్ ఇచ్చేసి ఇంటికి వచ్చి భోజనం చేసి సాయంత్రం కాలేజీకి వెళ్ళి మళ్ళీ డ్రామా రిహార్సల్స్ పాటలు అవన్నీ పాడుకుని సాయంత్రం భజనకి వెళ్ళి ఇంటికి వచ్చేస్తే మళ్ళీ సంగీతం పాడుకుని పడుకునే వ్యవహారం. అప్పుడు అందరూ ఎవరు ఎదురైనా కూడా నేను నమస్కారం అనే కదా, సాయిరామ్ అండి సాయిరామ్ అండి అనేవాడిని. అందరూ మా పాలకులు అందరూ నన్ను సాయిరామ్ సాయిరామ్ అంటారు ఇప్పటికీ కూడా. కానీ మా పాలకొల్లులో ఈ మ్యాండలిన్ శ్రీనివాస్ అని ఇంకో అతను ఉన్నారు సార్, మ్యాండలిన్ వాయిస్తారు ఆయన. అతను నేను ఒకటే వయసు. నేను తెలుగులో గజల్స్ పాడడం ప్రారంభించిన తర్వాత మీడియా అందరూ కూడా నన్ను మా ఇద్దరిని ఎలా గుర్తించాలో తెలియక అతన్ని మ్యాండలిన్ శ్రీనివాస్ అని నన్ను గజల్ శ్రీనివాస్ అని మార్చేశారనమాట. సో అట్లాగే ఇప్పుడు ఎలా అయిపోయిందంటే నేను ఆటోగ్రాఫ్ ఇచ్చినా కూడా గజల్ శ్రీనివాస్ అని ఇస్తాను. చాలామంది నా ఆత్మీయులు మిత్రులు పెద్ద పెద్ద సర్కిల్ అందరూ కూడా హాయ్ గజల్ అంటారు. అంటే శ్రీనివాసన్ కూడా పిలవడం మానేశారు. చివరికి ఐ హ్యావ్ బికమ్ ఎన్ ఎంబాడిమెంట్ ఆఫ్ గజల్. అంటే ప్రేమాత్మ స్వరూపులాగా గజలాత్మ అనే ఒక స్వరూపంలాగా నన్ను రోజు రోజుకి ఈ పేరు పెనవేసుకుని నేనే గజల్ అయిపోతున్నాను అన్నటువంటి భావన నాలో అలా కలుగుతూ వచ్చినప్పుడు మీ ప్రశ్న కరెక్ట్గా సమాధానం చెప్పాలంటే నేను గజల్లో అన్నాను. 25 ఏళ్ళ నుంచి పాడుతున్నాను తెలుగులో గజలు అని గజలు రాసుకున్నాను. నీ గొంతు ఏమంది గజలు పాడి శ్రీనివాసు, నీ గొంతు ఏమంది గజలు పాడి శ్రీనివాసు, ఈ జన్మకు గజలై జీవించు, మరలా ఈ దారిని వస్తానో రాను. నేను మరలా గజల్ శ్రీనివాసులాగా రాను వచ్చే జన్మలో. ఈ జన్మకి గజల్ శ్రీనివాస్ గజల్లాగే ఉండాలన్నది నా కోరిక. నన్ను గజల్ శ్రీనివాసని మర్చిపోయి గజల్ అని పిలుస్తున్నందుకు నా ప్రయత్నానికి నా జన్మకి సాఫల్యంగా నేను భావిస్తాను. పాడడం అంటే గజల్ పాడడం అయితే 1986 నుంచి, పాడడం అయితే ఫస్ట్ టైం అద్దంలో నా ముఖం నేను చూసుకున్నప్పటి రోజు నుంచి నాకు నేను పాడుతున్నట్టుగానే గుర్తు. ద ఫస్ట్ టైం ఇది నా మొహం ప్రతి మనిషికి తెలుస్తుంది కదా. సో ఫిలసాఫికల్గా కానివ్వండి మామూలుగా కానీ ఇది అలాగ అప్పటి నుంచి కూడా నేను పాడుతున్నాననే నాకు తెలుసు. కానీ సినిమా పాటలు పాడుతూ 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 పాటల పోటీలో పాడి ఆర్కెస్ట్రాలో పాడి నా చిన్నప్పుడే. కానీ అందరూ ఘంటసాలలాగా పాడలేదు, గొంతుకు ఘంటసాల గారి వాయిస్లా లేదు, బాలసుబ్రహ్మణ్యం గారి వాయిస్లా లేదు. అంటే ఇదేంటి నా వాయిస్లో నేను పాడాలి కానీ ఇంకొకళ్ళలా పాడడం ఏంటి అంటే ఇంకొకళ్ళు పాడిన పాట పాడితే ఇలా పోల్చుకుంటారు కదా, నా పాట వినిపిస్తే నేనే కనిపించాలి అన్న భావనలో ఇక వేరే వాళ్ళ పాటలు పాడకూడదని పాటలు పాడడం మానేసి అలాగా ఆకాశ శూన్యంలోకి చూస్తూ ఏం చేయాలనుకున్నప్పుడు నాకు కంటికి ఎదురైంది గజల్ తెలుగులో. ఆ గజల్ని పాడడం ప్రారంభించాను అనమాట. ఇప్పుడు నా పాట వింటే నేనే గుర్తొస్తానని నా గర్వం. అంటే గజల్లో ముఖ్యంగా అంటే ఉర్దూ హిందీ గజళ్ళలో ఎక్కువగా యుల్ ఫైండ్ మోర్ వైన్ అండ్ ఉమెన్. కానీ ఆ వైన్ అండ్ ఉమెన్ వల్ల ఆనందించే ప్రేక్షకులు తక్కువ ఉన్నారని నాకు అనిపించింది అనమాట. నేను బాగా స్పందించేది మానవత్వానికి, నేను బాగా స్పందించేది బంధాలకి అనుబంధాలకి స్పందిస్తాను బాగా. అందుకనే గజల్ శ్రీనివాసు 3 గంటల కచేరీలో వేలాది మంది ప్రేక్షకులు శ్రీనివాస్ అమ్మ మీద పాడతాడు గజలు, అది విని వెళ్ళాలి, లేకపోతే జీవితం వేస్ట్. గజల్ శ్రీనివాస్ నాన్న మీద పాడతాడే ఆ గజలు విని వెళ్ళాలరా, లేకపోతే లైఫ్ వేస్ట్ రా అనుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. అందుకని నేను ఎక్కువగా ప్రేమించేది ఏంటంటే బంధాలని ప్రేమిస్తాను, అనుబంధాలని ప్రేమిస్తాను. నా గజళ్ళన్నీ కూడా బంధాల చుట్టూ అనుబంధాల చుట్టూ మనసుల చుట్టూ అనుభవాల చుట్టూ అనుభూతుల చుట్టూ
నా గజళ్ళు ముడి వేసుకుని ఉంటాయి అనమాట. ఫిలాసఫీ అంటే నేను ఇంకొక మాట చెప్పాలండి, అంటే కొంచెం నేను మళ్ళీ డీప్ సెన్స్తో చెప్తానేమో, అది అర్థం అవ్వచ్చు అర్థం కావచ్చు. ఎక్కువ మంది అంటే 99% మనుషులు మెదడుతో బతుకుతారండి. నేను మనసుతో బతుకుతాను. దేవుడు కాళ్ళు చేతులు ముక్కు కళ్ళు ఇచ్చినట్టుగానే మెదడు కూడా ఇచ్చాడు. ఇట్స్ అన్ ఆర్గాన్. అంటే అది ఒక ఆర్గాన్, అవసరం వచ్చినప్పుడు ఉపయోగించు మెదడుని. ఒక బ్రిలియంట్గానో ఏదైనా ఆలోచించి చేయాల్సి వచ్చినప్పుడు ఆలోచించు. మిగతాదంతా నువ్వు మనిషివి, మనసుతో బతకమని భగవంతుడికి మనల్ని పంపించాడు. కానీ మనిషి రోజు రోజుకి ఆర్థిక సంబంధాల వైపు పరిగెడుతూ లాజిక్ ఎక్కువైపోయి మనం మెదడుతో ఆలోచిస్తే కానీ సమాజంలో మనం బతకలేమన్న ఆలోచనతో ఎక్కువగా మెదడు ఉపయోగించేసి మనసు అనే ఒక అద్భుతమైన విషయాన్ని పక్కన పెట్టేసి మెదడుతో బతుకుతుంటాడు. ఆ మెదడు వల్ల ఎక్కువగా మెదడు అనే దాంతో ఎక్కువగా ఉపయోగించడం వలన ఆరోగ్యానికి అనర్థం అనమాట. అందుకని ఐ యూజ్ హార్ట్, మనసుతో బతుకుతాను. ఆ మనసుతో బతకడం వలన ప్రతి విషయం నాకు సింపతితో కాదు ఎంపతితో చూస్తాను, సానుభూతితో కాదు అనుభూతితో చూస్తాను. అందువల్ల నాకు ఈ ప్రపంచం అంతా ఫిలసాఫికల్గా హాయిగా సుందరంగా అనిపిస్తుంది. గోకునేది నెగిటివ్గా అనిపించదు. ఐఎమ్ నైదర్ పాజిటివ్ థింకింగ్ ఆర్ నెగిటివ్ థింకింగ్. నాకు పాజిటివ్ థింకింగ్ చేయను, నెగిటివ్ థింకింగ్ చేయను. ఇప్పుడు పాజిటివ్ థింకింగ్ అనుకోండి, ఇతన్ని మంచిగా అనుకో 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 మంచిగా అనుకోవచ్చు కదా అంటే, పాము ఉంటుంది, పాము ఇంట్లో ఉంది, అది కాటేయదు 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 అని అనుకోవద్దు. పాము ఉంటుంది, అది విష జంతువు, కాటేస్తుంది అని కూడా అనుకోవచ్చు. కానీ ఈ రెండు ఆలోచిస్తూనే దెర్ ఇస్ ఎ థింకింగ్ కాల్డ్ ఏ న్యూట్రల్ థింకింగ్ అంటాను నేను. ఆ న్యూట్రల్ థింకింగ్లో ఉంటాను నేను. అంటే కరెక్ట్గా భగవద్గీతలో ఏంటంటే స్థితప్రజ్ఞత అంటారు. సుఖమైన దుఃఖమైన ఒకటే నా భావన, సఖుడైనా శత్రువైనా ఒకటే నా దీవెన, ఒకటే నా దీవెన. నాకు అన్హ్యాపీ అనేది ఉండదు. ఎందుకంటే నాకు అసలు థాటే లేదు. అన్హ్యాపీనెస్ ఒకవేళ మనసుకు తాగుతున్నా దాన్ని తీసి పాడేసుకోవడం, రోజు బ్రష్ చేసుకున్నట్టు మనసు కూడా నేను బ్రష్ చేసుకుంటాను. సాధ్యమైనంత వరకు మనసుకి రోజు బ్రష్ చేసుకోవడం వలన ఐ క్లియర్ ఆఫ్ మై థాట్స్. ఏదో ఎప్పుడు ఒక బాధ మనసును దొలిచేస్తూనో ప్రజెన్స్ ఆఫ్ మైండ్ లేకుండానో నేను ఉండను. ఐ ఆల్వేస్ లివ్ విత్ ద ప్రజెన్స్ ఆఫ్ మైండ్. ప్రజెన్స్ ఆఫ్ మైండ్లో ఉంటూ మనసుని విస్తృతంగా పరచి ఉంటాను అనమాట. అంటే కరెక్ట్గా చెప్పాలంటే అండి, మా అమ్మ శ్రీనివాసు అమ్మ గురించి బాగా చెప్తాడు. అమ్మ శ్రీనివాస్కి దైవం. శ్రీనివాస్ వేరే పుట్టినరోజు పండుగలు చేసుకోడు, అమ్మ పుట్టినరోజే ఫిబ్రవరి 3వ తారీఖు పండుగ చేసుకుంటాడని ప్రపంచానికి తెలుసు. అమ్మ గురించి చెప్తాను కాబట్టి. కానీ నాకు ఒక ఏజ్ ముందు మా అమ్మ అంటే దెయ్యం. నాకు మా అమ్మ అంటే ఒక రాక్షసి. ఐ యూస్ టు హేట్ మై మదర్. ఈ ప్రపంచంలో నీకు అసహ్యం ఎవర్రా అంటే మా అమ్మని చెప్పేవాడు నేను. ఎందుకంటే నేను పాట పాడితే మా అమ్మ కొట్టేసేది. కొట్టడం అంటే మామూలు కొట్టడం కాదు, కంటికి ఏది దొరికితే తెచ్చి కొట్టేసేది మా అమ్మ నన్ను. నేను పాట పాడతానమ్మా అంటే కొట్టేసేది. ఇది తట్టుకోలేక నేను గోదావరి రోడ్డుకి వెళ్ళి, కాలువ ఒడ్డుకి వెళ్ళి, లేకపోతే స్కూల్స్ అన్ని క్లోజ్ చేస్తుంటే గ్రౌండ్లోకి వెళ్ళి గట్టిగా పాడుకున్న రోజులు ఉన్నాయి. పాలకొల్లో, పోలవరంలో, నరసాపురంలో, మొగల్తూరులో. ఐ యూస్ టు హేట్ మై మదర్. మా అమ్మకి ఎప్పుడు బెంగ ఏంటంటే, అడుక్కు తింటావరా, ఏ కుటుంబం నుంచి వచ్చావు, మనం ఉద్యోగాలు చేసుకోవాలి, బుద్ధి లేదా నీకు అనేది. నేను మా అమ్మతో చాలాసార్లు కొడుతుంటే మాట చెప్పాను, అమ్మ నేను పాడడం కోసం పుట్టానేమో అనిపిస్తుందమ్మా, నాకు ఉద్యోగం కోసం చేయడానికి పుట్టలేదేమో అని అనిపిస్తుందమ్మా నాకంటే. ఇలాగే అనిపిస్తుంది, నీకు పోయే కాలం కదా నీకు, అందుకని అలా వెధవ ఆలోచనలన్నీ వస్తుంటాయి నీకు. వెధవ ఆలోచన కాదమ్మా, మంచి ఆలోచన, పాడడం కోసం పుట్టానమ్మా, ఐ విల్ డూ సంథింగ్ గ్రేట్. గజల్ శ్రీనివాస్ ఒక ఏదో ఒక దానికి ఒక టాప్, ఐ విల్ బి ఆన్ ద టాప్ ఆఫ్, ఏదో ఒకటి క్రియేట్ చేస్తాను, చూస్తూ ఉండు నువ్వు అని చాలా కాన్ఫిడెంట్గా చెప్పేవాడిని. అన్నప్పుడల్లా మా అమ్మ కొట్టేది. కానీ మా అమ్మ కోరిక మేర, మా అమ్మని హర్ట్ చేయకూడదని నేను బిఎల్ఐఎస్సి చేశాను, కోరుకుంట సైనిక్ స్కూల్లో లైబ్రరీగా పనిచేశాను. ఈ పని చేస్తూనే భారతీయ విద్యాభవన్లో లైబ్రరీగా పనిచేస్తూనే ప్రోగ్రామ్స్కి వెళ్ళి వస్తూ గజలు పాడుతూ 4 డబ్బులు సంపాదించుకుని 1116 ఇచ్చేవారు, 5000 ఇచ్చేవారు, 10,000 ఇచ్చేవారు, 25,000 ఇచ్చేవారు. అలాగా ఇవాళ గంట పాడితే లక్షలు 2 లక్షలు తీసుకునే స్థితికి నేను వెళ్ళగలిగిన తర్వాత మా అమ్మకు కాన్ఫిడెన్స్ వచ్చింది. ఒకరోజు మా అమ్మతో అన్న, ఐ థింక్ చాలా వేస్ట్ చేస్తున్నాను టైము లైబ్రరీలో కూర్చుని, అలౌ మీ టు లీవ్ ద జాబ్. అరే గవర్నమెంట్ జాబ్ రా నాన్న అందే. ప్లీజ్ అమ్మా ప్లీజ్, ఇక రాజీ పడి బతకలేనమ్మా,
కైండ్లీ ఎలా పెళ్ళి కూడా అయిపోయింది, నాకు పాప పుట్టింది, లెట్ మీ గో అని రోజు మా అమ్మని ఒప్పించి, ఒక జీవిత కాలంలో ఒక 15 ఏళ్ల పాటు నీ తృప్తి కోసం నేను అంటే ప్రభుత్వ ఉద్యోగం చేశాను. ఇక నా తృప్తి కోసం, నా ఆత్మతృప్తి కోసం, నా అనంతమైన ప్రయాణం కోసం, నా జీవితంలో ఉన్నటువంటి గమ్యాలను చేరడం కోసం ఇక నేను మాట వినలేనమ్మా అని చెప్పి మా అమ్మకి కాళ్ళకి దండం పెట్టి కోరుకొండ సైనిక్ స్కూల్లో మినిస్టర్ ఆఫ్ డిఫెన్స్ ఉద్యోగానికి రాజీనామా చేసి హైదరాబాద్ వచ్చి, అంటే నేను బాగా ఆర్థికంగా సెటిల్ అయిన వాడిని. మా అమ్మ ఇవాళ హ్యాపీ, నేను ఇల్లు కొనుక్కున్నాను, వైభవంగానే ఉంటాను, నాకు ఏ లోటు లేదు ఇవాళ. కానీ మా అమ్మ అప్పుడు చాలా ఎందుకు ఆవేదన పడిందా అంటే, చాలామంది ఆర్టిస్టులను చూసి మా అమ్మ ఆవేదన పడి ఉంటుంది అని. చాలామంది ఆర్టిస్టులు చాలా భయంకరమైన స్థితిలో ఉంటారు. ఎంతమందికి గజల్ శ్రీనివాస్ లాగానో, ఒక మంగళపల్లి బాలమురళీకృష్ణ గారిలాగా ఉద్యోగాలు రిజైన్ చేసి ఒక ఆర్ట్ ఫామ్ మీద బతికే అదృష్టం ఎంతోమందికి రాదండి. ఇది నేను వినయంగానూ హమ్ములుగా చెప్తున్నా, గొప్పగా చెప్ప